అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అమ్మా బాద్. ప్రియ వీక్షకుల్లారా, విద్యార్థుల్లారా, 1445వ రమదాన్లోని 9వ రోజు 9వ పాఠం మనం చదవబోతున్నాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం జకాత్ మరియు సదకా, దాన ధర్మాలలో. అయితే ఇందులో మొదటి పాయింట్ ప్రవక్త విధానం జకాత్లో. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం జకాత్కు సంబంధించి అత్యంత పరిపూర్ణమైనది. ఏ రీతిలో, ఏ విధంగా, ఏ విషయాల్లో జకాత్ విధి అయ్యే సమయం గురించి కానీ, జకాత్ ఎంత చెల్లించాలి అనే పరిమాణంలో కానీ, జకాత్ చెల్లించేవారు వారి వద్ద నిసాబ్ ఎంత ఉండాలి అంటే జకాత్ విధింపుకు తప్పనిసరి పరిమితి ఏమిటి, అది ఎవరిపై విధి అవుతుంది, దానిని తీసుకునే అటువంటి హక్కుదారులు ఎవరు, ఈ రీతిలో ఈ విధంగా అన్ని విషయాల గురించి క్షుణ్ణంగా మంచి రీతిలో వివరం వచ్చి ఉన్నది. అందుకొరకే ఏ దేశంలో, ఏ ప్రభుత్వంలో జకాత్కు సంబంధించి ఇస్లామీయ విధానాన్ని సంపూర్ణంగా వారు ఆచరిస్తారో అక్కడ నిజంగా పేదరికానికి ఎలాంటి అవకాశం అనేది ఉండదు. అంతెందుకు, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహమహుల్లా వారి కాలం మాదిరిగా దాన ధర్మాలు తీసుకొని, జకాత్ తీసుకొని బయటికి వెళ్ళి ఇవ్వాలి అనుకుంటే తీసుకునే నాదుడు దొరకడు. రావచ్చు ఇన్షా అల్లా అలాంటి రోజులు కూడా. సోదర మహాశివులారా, ధనవంతుల ఔచిత్యాలను మరియు పేదవాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టడం జరిగినది ఈ జకాత్ వ్యవస్థలో. అలాగే పేదల అవసరాలు తీరే రీతిలో ధనవంతుల సంపదలో ఏ దౌర్జన్యం లేకుండా జకాత్ విధిగా చేయబడినది. రెండో విషయం, ఎవరు జకాత్ తీసుకోవడానికి అర్హులని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గ్రహించేవారో అతనికి జకాత్ ఇచ్చేవారు. ఒకవేళ ఎవరైనా జకాత్ సొమ్ములో నుంచి అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి కూడా ఇచ్చేవారు. కానీ ఇది చెప్పేవారు ఏమని, ఈ జకాతులో ధనవంతులకు మరియు సంపాదించే స్థోమత కలిగిన వ్యక్తులకు ఎలాంటి భాగం లేదు. అంటే ఏమిటి, ఇక నీవు తీసుకుంటున్నావంటే నీవు అర్హత లేకున్నా కానీ తీసుకుంటే దానికి నీవే బాధ్యుడవుతున్నావు అని భావం. మూడో విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధానం ఏ ప్రాంతపు ధనికులతో జకాత్ తీసుకోబడినదో అదే ప్రాంతపు హక్కుదారుల్లో దానిని పంచేవారు. అక్కడ పంచిన తర్వాత ఇక తీసుకునేవారు ఎవరు లేనప్పుడు ఇంకా జకాత్ సొమ్ము మిగిలి ఉంటే తమ వద్దకు తెప్పించి వేరే చోట ఎక్కడైతే అవసరం ఉండినదో అక్కడ వారు పంచేవారు. నాలుగో విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జకాత్ వసూళ్ల కొరకై నియమితులైన వారిని జంతువులు, పండ్లు మరియు పంట పొలాలు లాంటి బాహ్యమైన ఆస్తులు కలవారి వద్దకే పంపేవారు. అర్థమైందా ఈ మాట? సర్వసామాన్యంగా ఎవరైతే పశు సంపదను కలిగి ఉంటారో వారు ఊళ్ళల్లో, సిటీలో ఉండరు, సర్వసామాన్యంగా ఊరి బయట ఉంటారు. అలాగే పండ్లు ఫలాల తోటలు ఎవరి వద్దనైతే ఉన్నాయో, వ్యవసాయ పంట భూములు, ఇవన్నీ కూడా బయట ఉంటాయి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకంగా కొందరు నియమితులైన వారిని వారి వద్దకు పంపి జకాత్ వసూలు చేసేవారు. నాలుగో విషయం,
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖజూరం మరియు ద్రాక్ష తోటల యజమానుల వద్దకు అంచనా వేసే నిపుణులు ఎవరైతే ఆ అంచనా వేసే విషయంలో ఎక్స్పర్ట్ ఉంటారో, అలాంటి వారు ఉంటారు ప్రతి కాలంలో, ప్రతి సమాజంలో. అలాంటి వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పంపేవారు. వారు పండ్లను చూసి మంచిగా అంచనా వేసి చెట్టు మీద ఉన్నటువంటి ఈ పండ్లన్నీ కూడా ఎన్ని కిలోలవుతాయో తెలిపేవారు. దాని ప్రకారంగా వారి యొక్క సొమ్ములో ఎంత జకాత్ అనేది వెళ్తుంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిర్ణయించేవారు. ఐదో విషయం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం విధానం గుర్రాలు బానిసలు ఆరో విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విధానం గుర్రాలు బానిసలు కంచరగాడిదలు మరియు గాడిదలపై జకాత్ తీసుకునేవారు కారు. ప్రవక్త యొక్క విధానం అందులో నుండి జకాత్ తీసుకునేది కాదు. ఏమేమిటి? గుర్రాలు, బానిసలు, కంచర గాడిదలు మరియు గాడిదలు. అదేవిధంగా తూకం చేయలేని మరియు నిల్వ ఉంచలేని కూరగాయలు మరియు పండ్లపై కూడా జకాత్ తీసుకునేవారు కారు. కానీ ద్రాక్ష మరియు ఖర్జూరాల నుండి జకాత్ తీసుకునేవారు. అయితే అన్ని రకాల ఖర్జూరాలలో నుండి జకాత్ తీసుకునేవారు. అందులో వాటి క్వాలిటీ మరియు రకాలను బట్టి వ్యత్యాసం పాటించేవారు కారు. ఇక్కడ క్వాలిటీ మరియు రకాలను బట్టి అంటే ఇక్కడ మీకు ఇన్షాల్లా అర్థమైందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఖజూరాలలో సర్వసామాన్యంగా మనం వింటూ ఉంటాము హదీసులు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రుతబ్ ఖజూరాలపై ఇఫ్తార్ చేసేవారని, అవి దొరకకుంటే తమర్ అని మనం సర్వసామాన్యంగా డేట్స్ ఖజూరాలను అంటాము. కానీ ఇక్కడ రుతబ్ అంటే ఏమిటి? రుతబ్ అంటే ఏమిటో ప్రత్యేకంగా అరబ్ దేశంలో ఉన్నవారు తెలుసుకోవచ్చు. సర్వసామాన్యంగా అది పూర్తిగా ఖజూరం యొక్క చివరి స్టేజ్ ఏదైతే ఉంటుందో అంతకంటే ఎంతో ముందు దానిని అంటారు. అందులో నీటి శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సర్వసామాన్యంగా మన వద్ద తెలుగు భాషలో పచ్చి ఖజూర్లు, ఎండిన ఖజూర్లు అని అంటారు. కానీ దాని యొక్క రకాలు ఏవైతే ఉన్నాయో అందులో రుతబ్ నీటి శాతం అందులో ఎక్కువ ఉంటుంది, చాలా మెత్తగా ఉంటాయి, తినడానికి ఏమంతా నవలే అటువంటి అవసరం కూడా ఉండదు. ఏడో విషయం, జకాతులో మంచి సంపదనే వెతికి తీసే విధానం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిది ఎంత మాత్రం కాదు. దానికి భిన్నంగా మధ్యస్థంగా ఉండే సంపదను జకాతులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకునేవారు. ఎనిమిదో విషయం, సదకా చేసిన వారు తాము సదకా చేసిన వస్తువుని కొనుగోలు చేయడం నుండి వారించేవారు. ఉదాహరణకు, మీరు ఒక వస్తువు ఎవరికైనా దానం చేశారు. ఆ సమయంలో ఆ వ్యక్తికి దాని అవసరం ఏర్పడక అంతకంటే ఎక్కువ అవసరం వేరే వస్తువుది ఉండి దానిని అమ్మడానికి ప్రయత్నం చేశాడు. అయితే మీరు దానిని కొనడం ఇది యోగ్యం లేదు, ప్రవక్త వారు నిషేధించారు. కానీ ఎవరైనా పేదవాడు, ఇది వేరే విషయం, ఎవరైనా పేదవాడు సదకాగా పొందిన సొమ్ము ఒక ధనవంతునికి బహుమానంగా ఇస్తే దానిని తీసుకోవాలని మరియు అది ఏదైనా తినే పదార్థం ఉంటే తినవచ్చు అని కూడా అనుమతి ఇచ్చారు. ఎందుకంటే పేదవాడు పొందాడు సదకా రూపంలో, ధనికుడికి బహుమాన రూపంలో వచ్చింది, ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు. తొమ్మిదో విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కోసారి జకాత్ మరియు సదకా యొక్క సంపద నుండి
ముస్లింల యొక్క లాభం లేదా సంక్షేమ పనుల కొరకు అప్పుగా తీసుకునేవారు. జాగ్రత్త, ఇలాంటి పని ప్రభుత్వం మరియు ఆర్గనైజేషన్స్ లాంటి వారు మాత్రమే చేయవచ్చును. వ్యక్తిగతంగా ఉదాహరణకు నా వద్ద కొంత బంగారం ఉన్నది, దాంట్లో జకాత్ విధిగా అయిపోయినది. కానీ ఇంట్లో ఏదైనా ట్రీట్మెంట్ కొరకు ఇంకా వేరే అవసరానికి డబ్బులు అవసరం ఉన్నాయి అంటే నా మీద ఉన్నటువంటి జకాత్ నేనే స్వయంగా మళ్ళీ ఉపయోగించడం, లాభం పొందడం, అలా కాదు ఈ పద్ధతి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ప్రభుత్వం తమ వద్ద ఏ జకాత్ సొమ్ము వచ్చి ఉండేదో దానిని అవసరాన్ని బట్టి ఖర్చు చేస్తూ ఉండేవారో, ఎకాఎకిగా వేరే పద్ధతుల్లో, ఉదాహరణకు జిహాద్ కొరకు ఒక సైన్యాన్ని తయారు చేసేది ఉంది, ఇంకా వేరే ఏదైనా అవసరం ఉంది, అక్కడ కొంత డబ్బు తక్కువ పడుతుంది, ఈ జకాత్ సొమ్ములో నుండి అప్పుగా తీసుకొని తర్వాత మళ్ళీ ఈ అప్పును అక్కడ పూర్తి చేసేవారు, చెల్లించేవారు. అలాగే అవసరమున్న సమయంలో సమయానికంటే ముందే జకాత్ తీసుకునేవారు. ఉదాహరణకు హజరత్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారి నుండి 2 సంవత్సరాల జకాత్ అడ్వాన్స్గా ముందే తీసుకున్నారు. 10వ విషయం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఎవరైనా జకాత్ తీసుకొని వస్తే అల్లాహుమ్మ బారిక్ ఫీహి వఫీ ఇబిలి, ఓ అల్లాహ్ ఇతనిలో, ఇతని సొమ్ములో, ఇతని యొక్క ఒంటెల్లో నీవు బరకత్ శుభం ప్రసాదించు అని దువా చేసేవారు. అలాగే అల్లాహుమ్మ సల్లి అలైహి, ఓ అల్లాహ్ నీవు ఇతన్ని నీ దగ్గర ఉన్నటువంటి దైవదూతల మధ్యలో ప్రశంసించు అని దువా ఇచ్చేవారు. ఇక రండి, ఇప్పుడు మనం ప్రవక్త విధానం జకాతుల్ ఫిత్ర్, సదకతుల్ ఫిత్ర్ అంటాము కదా రమదాన్ చివరిలో ఇచ్చేది, దాని గురించి తెలుసుకుందాము. మొదటి మాట విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సదకా ఫిత్ర్లో 1 సా ఖజూరం లేదా బార్లీ లేదా పన్నీర్ లేదా కిష్మిష్ను విధిగా చేశారు. అంటే అర్థమైందా? ఆనాటి కాలంలో ఈ వస్తువులు ఉపాధిగా ఉపయోగించబడేవి, మూల ఆహారంగా లెక్కించబడేవి. ఈ రోజుల్లో సర్వసామాన్యంగా మనం తినే అటువంటి మూల ఆహారం బియ్యం, మరియు ఎన్నో ప్రాంతాల్లో మనం చెప్పవచ్చు గోధుమలు లేదా జొన్నలు అని. కానీ సర్వసామాన్యంగా బియ్యమే ఎక్కువ కదా. అయితే ఈ రోజుల్లో మనం బియ్యం ఒక మనిషి వైపు నుండి 1 సా ఫిత్రానా చెల్లించాలి. సా అన్నది ఒక కొలమానం. అందులో బియ్యం పోస్తే సుమారు 3 కిలోలు, 2 కిలోల 600 చిల్లర 700 చిల్లర గ్రాములు అలా అవుతాయి, సుమారు 3 కిలోలు. అయితే ఒక్క మనిషి వైపు నుండి సుమారు 3 కిలోల బియ్యం పేదవాళ్లకు ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో ఏదైతే డబ్బు ఇస్తారో ఇది ప్రవక్త విధానం కాదు. దిర్హం, దీనార్ రూపంలో ఆ రోజుల్లో కరెన్సీ డబ్బు ఉండినది, కానీ ఇవ్వలేదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అనాజ్, ధాన్యాల నుండి ఆ రోజుల్లో ఏవైతే వస్తువులు మూల ఆహారంగా ఉండినవో వాటిలో నుండి ఇవ్వాలి అని చెప్పారు. ప్రవక్త వారి విధానం ఫిత్రానా విషయంలో ఫిత్రా దానం పండుగ నమాజ్కి ముందే తీయాలి. ప్రవక్త వారు ఏం చెప్పారు? ఎవరైతే దానిని నమాజుకు ముందు తీస్తారో అది స్వీకరించబడుతుంది ఫిత్రా దానంగా. మరెవరైతే నమాజు తర్వాత తీస్తారో అది ఒక సాధారణ సదకా చేసినట్లు. అబూ దావుద్లోని సహీ హదీస్. 3వ విషయం, ఫిత్రా దానం బీదవాళ్లకు మరియు చెయ్యి చాచి అడగని పేదవాళ్ల కొరకు ప్రత్యేకించేవారు. సూరతు తౌబా ఆయత్ నంబర్ 60లో జకాత్ యొక్క 8 పద్దులు, 8 రకాల అర్హత గల వాళ్ళు అని ఏదైతే అల్లాహ్ తెలిపాడో వారిలోని ఫకీర్ మరియు మిస్కీన్కు మాత్రమే, మిగతా వారి కొరకు కాదు. ఇక రండి, సామాన్య దాన ధర్మాల గురించి ప్రవక్త విధానం ఏమిటో తెలుసుకుందాం. 1,
ఆయన అందరికంటే ఎక్కువగా దానాలు చేసేవారు. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అంతా కూడా దానం చేస్తూ ఉండేవారు. ఆయనతో ఎవరు ఏమి అడిగినా ఆయన ఇచ్చేసేవారు. అది తక్కువ అయినా ఎక్కువ అయినా చిన్నదైనా పెద్దదైనా. మూడో విషయం, తీసుకునేవాడికి తీసుకోవడంలో ఎంత సంతోషం ఆనందం ఉంటుందో అంతకంటే ఎక్కువ ఆనందం ప్రవక్త వారికి ఇచ్చే విషయంలో ఉండేది. ఎవరికైనా ఇవ్వడంలో ప్రవక్త ఆనందించేవారు. నాలుగో విషయం, ఎప్పుడన్నా ఎవరన్నా అవసరం కలవాడు ఆయన ముందుకు వస్తే అప్పుడు ఆయన తమకంటే ఎక్కువ అతనికి ప్రాధాన్యత ఇచ్చేవాడు. అది ఏదైనా ఆహార తినే విషయాల్లో కానీ లేదా తొడిగే అటువంటి వస్త్రాల విషయాల్లో కానీ. ఐదో విషయం, ఆయనతో కలిసిన వారు స్వయంగా ఉదార భావాన్ని తమ నుండి నేర్చుకునేవారు. ఆరో విషయం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చే బహుమతులు మరియు దానాలు వివిధ రకాలుగా ఉండేవి. ఒక్కోసారి ప్రత్యేక బహుమాన రూపంలో, మరొకసారి సదకాగా, ఇంకొకసారి సాధారణ గిఫ్ట్ రూపంలో, ఒక్కోసారి ఎవరితో ఏదైనా వస్తువు కొని ఆ వస్తువు మరియు దాని యొక్క పైకం ధర ఆ అమ్మిన వానికి ఇచ్చేసేవారు. ఒక్కోసారి అప్పు తీసుకొని దానికంటే ఎక్కువ ఉత్తమ రీతిలో తిరిగి ఇచ్చేవారు. కానీ గుర్తుంచుకోండి, వడ్డీ రూపంలో కాదు, ముందు నుండే అగ్రిమెంట్లు దొంగతనంగా వెనక చేసే అట్లాంటి పద్ధతులు కావు. ఒకరు మనకు మన అవసరంలో సహాయపడ్డారు అని సంతోషంగా అతనికి ముందు నుండి ఎలాంటి విషయం తెలియకుండానే ఎక్కువగా ఇచ్చేయడం. ఒక్కోసారి ఎవరి వద్దనైనా బహుమతి పుచ్చుకుంటే అతనికి ఏదో ఒక విధంగా దాని ప్రతిఫలం అంతకంటే ఎక్కువ లేదా మంచి రీతిలో ఇచ్చేవారు. ఈ విధంగా సోదర మహాశివులారా, జకాత్, దాన ధర్మాలు, ఫిత్రానా విషయాల్లో ప్రవక్త విధానాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాము. అల్లా మనందరికీ ఇలాంటి సందర్భాల్లో ప్రవక్త విధానాన్ని పాటించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.